హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మల్టీ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం జనరల్గా టూత్ పేస్ట్ అయిపోయిన తర్వాత పడేస్తుంటాం కదండి. ఈ వీడియో చూసిన తర్వాత దాంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇంకెప్పుడు పడేయరు. చాలా విషయాలకి ఇది యూస్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి, యూస్ చేసుకోవచ్చు. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్గా ఉందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయిపోయిన పేస్ట్ని పడేయకుండా ఇలా కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా ఒక పీస్ తీసుకొని కట్ చేస్తే ఎంత బాగా ప్రెస్ చేసి మనం పేస్ట్ని ఎంత యూస్ చేసినా కానీ లోపల ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది. ఇలా మిగిలిపోయిన టూత్ పేస్ట్తో ఇప్పుడు ఏమేమి యూస్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి అద్దం. మనం యూస్ చేస్తూ ఉంటే బాత్రూంలో ఉండే అద్దాలు, వార్డ్రోబ్కి ఉండే అద్దాలు, ఇలా కొంచెం చిన్న అద్దాలు మనం యూస్ చేస్తుంటాం కదండి, వాటికన్నిటికీ ఈ విధంగా మరకలు పడుతుంటాయి. అవి ఎలా క్లీన్ చేయాలంటే ఒక పేస్ట్ పీస్ తీసుకొని కట్ చేయండి. లోపల ఉండే పేస్ట్ని అంతా అప్లై చేసుకోండి. తర్వాత తడి చేతితో అంతా బాగా అప్లై చేసి బాగా రుద్దాలి. ఇలా కొంచెం సేపు రుద్దిన తర్వాత ఒక క్లాత్తో తుడిచామనుకోండి, పైన ఉన్న మురికంతా పోయి ఉంటుంది. బాత్రూంలో అర్థం వచ్చేసి వాటర్ పడి బాగా మరకలుగా ఉంటుంది కదండి, అది కూడా ఈ పేస్ట్తో తుడిస్తే బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం అద్దాలు క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనం సెల్ ఫోన్ని రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం. వంట చేస్తూ కూడా మధ్యలో మెసేజెస్ చూసుకుంటుంటాం, ఫోన్ వస్తే మాట్లాడుతుంటాం కదండి. చేతులకు ఉండే ఆయిల్ కానీ మామూలుగా డస్ట్ పడి కానీ పైనంతా మరకలుగా ఉంటుంది. అటువంటప్పుడు ఇలా ఈ పేస్ట్ని తీసుకొని స్క్రీన్ పైన రుద్దండి. ఇలా చేస్తే అన్ని మరకలపై నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కొంచెంసేపు రుద్దిన తర్వాత క్లాత్తో తుడిచేసుకోండి. ఇలా చేసిన తర్వాత చూస్తే చాలా నీట్గా వచ్చింది. వాటర్ అప్లై చేయకుండా రుద్దుకోండి. వాటర్ అప్లై చేసామనుకోండి, వాటర్ లోపలికి పోతుంది అన్నమాట, సెల్ లోపలికి. అందుకని పేస్ట్ మాత్రం అప్లై చేసి రుద్ది తుడిచేసేయండి. థర్డ్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ కట్ చేయడానికి కత్తులు యూజ్ చేస్తుంటాం. అవి కొద్ది రోజులకి డల్గా అయిపోతుంటాయి. అవి ఎలా క్లీన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కత్తిని తడి చేసుకోండి. వాటిపైన వచ్చేసి ఈ పీస్లో ఉండే పేస్ట్ని అప్లై చేయండి. తర్వాత కొంచెంసేపు లైట్గా రుద్దండి. తర్వాత కొంచెంసేపు స్పాంజ్తో అయినా, సాఫ్ట్గా ఉండే బ్రష్తో అయినా, ఫింగర్స్తో అయినా రుద్దుకోవచ్చు. తర్వాత కడిగి తీసుకొస్తాను చూడండి. కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. డల్నెస్ అంతా పోయి బాగా షైనింగ్ వస్తుందండి. ఈ విధంగా ఇలా మీరు అయిపోయిన టూత్పేస్ట్ ట్యూబ్లో ఉండే పేస్ట్తో చాలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి వెండి వస్తువులు. ఈ మిగిలిపోయిన పేస్ట్తో మన ఇంట్లో ఉండే వెండి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక చిన్న వెండి స్పూన్ తీసుకున్నాను. దీనిపైన పేస్ట్ అప్లై చేసి రుద్దుకోవాలి. ఈ పీస్లో చాలా పేస్ట్ ఉంటుంది కదండి, అవే సరిపోతుంటాయి అన్నమాట వీటికి. ఈ పీసులో ఉండే పేస్ట్ని అప్లై చేసి రుద్దుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఒక టూత్ బ్రష్ పెట్టుకొని ఉంటాం కదండి, ఆ బ్రష్తో రుద్దితే ఈ డిజైన్స్ మధ్యలో ఉండే మురికంతా పోతుందన్నమాట. ఇలా కొంచెంసేపు రెండు సైడ్లో రుద్ది ఆ డిజైన్ పైన కూడా బాగా రుద్దండి. ఈ విధంగా రుద్దితే డిజైన్ మధ్యలో దిగుడిపోయి బాగా క్లీన్ అవుతుందన్నమాట. లాస్ట్గా టూత్పేస్ట్ ట్యూబ్ని పడేసే బదులు ఈ విధంగా మిగిలిపోయిన పేస్ట్తో సరిపోయినంత వరకు వస్తువులు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం సేపు రుద్దిన తర్వాత వాటర్తో వేసి కడిగితే మురికంతా పోయి బాగా షైనింగ్ వచ్చింది చూడండి. మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా, ముందర ఎలా ఉందో ఇప్పుడు ఎలా మెరుస్తుందో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం మామూలుగా కళ్ళద్దాలని అదేవిధంగా వంట చేసేటప్పుడు ఏమైనా తినేటప్పుడు పెట్టుకుంటుంటాం. వాటిపైన డస్ట్ పెరుకుంటుంది, మనం పట్టుకుంటుంటే ఆయిల్ అవి కూడా అవుతుంటాయి. చదువుకోవాలన్నా చూడాలన్నా కష్టంగా ఉంటుంది. ఇలా టూత్పేస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం పేస్ట్ తీసుకొని తడి చేత్తో స్ప్రెడ్ చేసి లైట్గా రుద్దండి. కొంచెం సేపు నెమ్మదిగా రుద్దిన తర్వాత క్లాత్తో, కాటన్ క్లాత్తో తుడిచామనుకోండి, డస్ట్ అంతా పోయి నీట్గా అవుతుంది. ఇదే కాకుండా మన కార్లకి, టూ వీలర్స్కి హెడ్ లైట్స్ ఉంటాయి కదండి, వాటిపైన కూడా కొంచెం పేస్ట్ని అప్లై చేసి ఫస్ట్ తడిగుడ్డతో రుద్ది తర్వాత పొడిగుడ్డతో తుడిస్తే ఆ లైట్స్ పైన ఉన్న డస్ట్ అంతా పోయి మెరుస్తాయి. సిక్స్త్ వన్ వచ్చేసి మన చేతి గోళ్ళు, కాలి గోళ్ళు అప్పుడప్పుడు ఈ బార్డర్స్లో కొంచెం మురిగ్గా ఉన్నట్టుంటాయి కదండి. ఈ పేస్ట్ని పడేసే ముందర కొంచెం పేస్ట్ని తీసుకొని అప్లై చేసి తడిగా ఉన్న బ్రష్తో, అంటే సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో కొంచెం రబ్ చేసినట్టు చేసుకోండి. మరీ గట్టిగా చేయకుండా కొంచెం లైట్గా రుద్దుకోండి. ఈ విధంగా చేయడం వలన గోళ్ల పైన రౌండ్గా ఉండే మట్టి పోవడమే కాకుండా కొంచెం హెల్దీగా, స్ట్రాంగ్గా అవుతాయి. అదేవిధంగా కాలిగోళ్ళకు కూడా పేస్ట్ అప్లై చేసి తడి బ్రష్తో రుద్ది కడిగామనుకోండి, కాలివేళ్ళు కూడా నీట్గా, హెల్దీగా, స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన కిచెన్లో వంట చేసేటప్పుడు వెల్లుల్లి కట్ చేసినా కానీ, నాన్ వెజ్ చేసినా కానీ మన చెయ్యి స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ పోవడానికి తడి చేతుల్లో ఈ మిగిలిపోయిన పేస్ట్ని వేసుకొని రుద్ది వాష్ చేసుకుంటే చేతిలో ఉండే జిడ్డు అంతా పోతుందండి. అలానే చేతుల్లో ఉండే స్మెల్ అంతా పోతుంది అన్నమాట. చేతులు బాగా రిఫ్రెషింగ్గా ఉండి స్మెల్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ వాష్ చేయడానికి ముందర, వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకే తెలుస్తుంది.
ఎయిత్ టిప్పు, మన ఇళ్లలో బాత్రూంలో ఉండే ట్యాప్స్ కానీ, సింక్ వాష్ బేసిన్లో ఉండే ట్యాప్స్ కానీ కొద్ది రోజులకి డల్గా అయిపోతుంటాయి. బాత్రూంలో ట్యాప్స్ అయితే తెల్లగా అవుతుంటాయి. అటువంటి మరకలు పోవడానికి ఫస్ట్ ట్యాప్ పైన వాటర్ పోసి తడి చేసుకోండి. పేస్ట్ని స్క్రబ్బర్ పైన వేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని స్క్రబ్బర్తో అయినా వాష్ చేసుకోవచ్చండి. ఒక టూత్ బ్రష్ని పెట్టుకొని దానిపైన ఈ పేస్ట్ని వేసుకొని దాంతో అయినా రబ్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉండే బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ యూజ్ చేసి రబ్ చేసుకోండి. మెటల్ వాటిల్తో రబ్ చేసామనుకోండి ట్యాప్ పైన అంతా లైన్స్ పడిపోతాయి. ఇలా రబ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత బాగా రుద్ది కడగండి. బాగా షైనింగ్ వచ్చింది చూడండి. వాష్ చేసే ముందర ట్యాప్ డల్గా ఉండింది. ఇప్పుడు మురికంతా పోయి ఈ విధంగా క్లీన్ అయ్యి షైనింగ్ వస్తాయన్నమాట. ఈ విధంగా పేస్ట్ అయిపోయినప్పుడల్లా చేసుకోవచ్చు. 9th వన్, గోడలపైన పిల్లలు క్రయాన్స్తో కలర్ పెన్సిల్స్తో గీస్తుంటారు. అవి ఎలా పోగొట్టాలంటే కొంచెం తడి బ్రష్ పైన కానీ తడి క్లాత్ పైన కానీ ఈ పేస్ట్ని కొంచెం వేసుకొని ఆ క్రయాన్స్ పైన లైట్గా రబ్ చేస్తే చాలండి. క్రయాన్స్ మరకలన్నీ పోతాయి. మరి గట్టిగా రబ్ చేస్తే పెయింట్ పోతుందండి. అందుకని లైట్గా రుద్దితే చాలు, మరకలన్నీ పోతాయి. 10th వన్ ఏంటంటే పిల్లల పాల బాటిల్లో కానీ మనం ఇంకేదైనా బాటిల్స్లో కానీ పాలు పోసి పెట్టుకున్నా అవి పాల వాసన వస్తుంటాయి. అవి మామూలుగా మనం పాత్రలు వాష్ చేసే లిక్విడ్తో కానీ వాష్ చేస్తే ఆ వాసన పోదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు టూత్ పేస్ట్ అయిపోయినా ఇది యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం పేస్ట్ వాటర్లో వేసి వాటర్ని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఆ వాటర్ని వాసన వేస్తున్న బాటిల్లో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత షేక్ చేసి కొంచెంసేపు అలానే ఉంచండి. తర్వాత మనం మామూలుగా బాటిల్స్ వాష్ చేసుకుంటాం చూడండి, ఆ విధంగా వాష్ చేసుకుంటే బాటిల్ లోపల పాల వాసన పోతుంది, తర్వాత పేస్ట్ వాసన కూడా పోతుంది అన్నమాట. ఇవే కాకుండా వైట్ క్యాన్వాస్ షూస్ కానీ వైట్ షూస్ కూడా పాలిష్ చేసుకోవచ్చు. తడిగా ఉండే బ్రష్ పైన పేస్ట్ వేసుకొని షూస్ పైన రుద్దితే మురికంతా పోయి తెల్లగా అవుతాయండి. స్విచ్ బోర్డులు కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు. మురిగ్గా ఉన్న స్విచ్ బోర్డులు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ తోటే. ముందుగా మెయిన్ ఆఫ్ చేసుకోండి. తర్వాత టూత్ పేస్ట్ పైన కానీ కొంచెం తడి క్లాత్ పైన కానీ ఈ పేస్ట్ వేసుకొని రుద్దితే మురిగిపోతుందండి. ఎక్కువ మురిగ్గా ఉందనుకోండి పేస్ట్ వేసుకోండి. దానిపైన బేకింగ్ సోడా కూడా వేసుకొని, అంటే వంట సోడా అవి వేసి రుద్దితే మురికంతా పోతుందన్నమాట. ఈ విధంగా పడేసే ముందు టూత్ పేస్ట్ ట్యూబ్లో ఉండే టూత్ పేస్ట్తో ఇలా రకరకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఇక మీద పడేసే ముందు ఎంత పేస్ట్ ఉంటే ఎంత క్లీన్ చేయగలుగుతారో అన్ని క్లీన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా యూజ్ చేశారా, మీకు నచ్చిందా లేదని నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.